ఇప్పుడు కేయు బీసీ విద్యార్థి మహిళా నాయకురాలు జానవిని గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. వేదిక మీద ఉన్న ముఖ్య కార్యకర్త శ్రీ జాజుల శ్రీనివాస్ గారు, తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నా ముందున్న ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులందరికీ బీసీ ఉద్యమాభివందనాలు. నేను కొన్ని విషయాలు మీతో చెప్దాం అనుకుంటున్నా. ముందుగా మనం తెలంగాణ ఎందుకోసం సాధించామండి? ఎందుకోసం తెలంగాణ? నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అని చెప్పేసి. నీళ్లు అన్నారు, నిధులు అన్నారు, ఈ రెండు పక్కన పెడదాం. ఉద్యోగాలు తెలంగాణ ఎవరి వల్ల వచ్చింది? విద్యార్థుల వల్ల. ఎంతో మంది ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలలో నుంచి వచ్చిన విద్యార్థులు ఎంతో మంది వాళ్ళ ప్రాణాలను సైతం త్యాగం చేసి ఈ తెలంగాణను తెచ్చుకుంటే మనం అనుకున్న ఉద్యోగాలు మన చెంతకు చేరాయా? మరి మనం అందరం ఏం చేస్తున్నాం? ఈ ప్రభుత్వాలు ఎలా వస్తున్నాయి? ఈ మన విద్యార్థులు ఓటేస్తే ప్రభుత్వాలు రావట్లేదా? ముందున్న ప్రభుత్వం పోయింది, ఈ ప్రభుత్వం అయినా మనకి ఏదైనా చేస్తుంది అనే ఆశతోనే కదా ఈ ప్రభుత్వానికి ఓట్లేసింది. మరి ఓట్లేసిన మీరందరూ ప్రశ్నించారా? ప్రశ్నించే హక్కు మీకు లేదా? హక్కు ఉన్నప్పుడు ప్రశ్నించాలి కదా. మరి ఏం చేస్తున్నారు మనం? ఈ ప్రభుత్వం మనకేమిచ్చిందండి? ఫ్రీ బస్సులు అంట, మహిళలకి ఫ్రీ బస్సులు. ఏం చేస్తున్నారండి మహిళలు ఫ్రీ బస్సులతోటి? విద్యార్థులు ఫుట్ బోర్డుల మీద ప్రయాణాలు చేస్తూ కింద పడిపోయి కాళ్ళు చేతులు విరగొట్టుకున్న సంఘటనలు ఎన్నున్నాయి. ఎవరికి ఫ్రీ బస్సులు ఇస్తున్నారు? నిన్న మనం న్యూస్ పేపర్లో చూసినట్టయితే 10వ తరగతి విద్యార్థులకి పేపర్కి దారం కట్టే కష్టాలు తీరిపోయినట్టంట. పేపర్కి దారం కట్టే కష్టాలు తీరిపోతే విద్యార్థుల కష్టాలు తీరినట్టేనా? దారం కట్టే కష్టాల మనవి. ఉద్యోగాలేవి? ఫీ రియంబర్స్మెంట్ లేవి? మహిళలు, ఇంతమంది మహిళలు ఇక్కడ రోడ్డు మీదకి ఎక్కి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారంటే వీళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి? అంటే విద్యార్థుల ఆత్మహత్యలని, వీళ్ళకి వచ్చే కష్టాలను చూడడానికి మాత్రమే ప్రభుత్వం పెద్ద కుర్చీ వేసుకొని అక్కడి నుంచి వీక్షిస్తుందా? ఇక్కడ మనం నాటకాలు చేస్తున్నామా? ఏం చేస్తున్నాం? ఎవరు అడుగుతారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? మన చావులని, మన ఆత్మహత్యల్ని మాత్రం చూడడానికే ఉందా ఈ ప్రభుత్వం? చెప్పండి, ఆడపిల్లలకి రక్షణ ఎక్కడుంది? కాలేజ్ కంటూ వెళ్తున్నారు, ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి రోడ్ల మీద. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఒక్క రోజైనా ఒక్క ప్రశ్న అయినా అడిగిందా? ఏం చేస్తుంది మరి ప్రభుత్వం? ఇట్లాంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా? అట్లాంటి అవకాశం మన చేతుల్లో ఉందా లేదా? మనం ఏం చేస్తున్నాం మరి? నేను ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు, విద్యార్థుల్లో మీరు మహిళలు ఉన్నారా లేరా? వాళ్ళకు ఉండే కష్టాలు ఉన్నాయా లేవా? ఉద్యోగాలు ఇలాంటి అన్ని పక్కన పెడితే మీరు మా విద్యార్థుల కోసం ఏం చేస్తున్నాము? మా విద్యార్థులు అనుకుంటేనే మీరు ఆ కుర్చీ ఎక్కారు. 70% ఉన్న బీసీ ప్రజలు, అందులో 60% విద్యార్థులే ఉన్నారు. మేము ఒక్కసారి మా ఓట్ అనేది మీకు వేయకపోతే మీరు ఎక్కడున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనేది మీరు ఆలోచించుకోవాలి. యా, థ్యాంక్ యూ చెల్లెమ్మ. ఇప్పుడు